హాయ్ ఎవ్రీవన్, ఐమ్ అపూర్వ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఇండియా ట్రిప్ కోసం తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ మీకు చూద్దాం అనుకుంటున్నాను. నేను ఇండియా వచ్చి ఆల్మోస్ట్ 1 month అయింది. రాగానే ఈ డ్రెస్సెస్ ట్రై ఆన్ చేశాను, కానీ ప్రాపర్ సిట్ డౌన్ రివ్యూ ఇవ్వడానికి 1 month తీసుకున్నాను. మనం ఒక్కసారి కూడా వేసుకోకుంటే వీటి క్వాలిటీ కానీ ప్రోస్ అండ్ కాన్స్ కానీ మనకు అర్థం కాదు కదా. సో అందుకే టైం తీసుకుని ఇప్పుడు ఫిల్మ్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ వన్ ఈస్ గివింగ్ సమ్మర్ గార్డెన్ వైబ్స్. ఇది ప్యూర్ మస్లిన్ కుర్తా. ఇందులో ప్యాంట్స్ ఆర్ దుపట్టా ఇవ్వలేదు. బట్ లుక్ అట్ దిస్ బిగ్ బోల్డ్ ప్రింట్. చాలా ఫెమినిన్గా అనిపించింది నాకైతే. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మస్లిన్, కొంచెం సాఫ్ట్ షీన్ కూడా ఉంటుంది దీనిపైన. క్యాజువల్ అవుటింగ్స్కి ఆర్ డే ఈవెంట్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. నెక్ లైన్ వచ్చేసి సింపుల్ వీ ఇచ్చారు, దాని మీద లిటిల్ డీటెయిలింగ్ ఇచ్చారు. సేమ్ డీటెయిలింగ్ మన 3/4 స్లీవ్స్ మీద కూడా ఇచ్చేశారు. 3/4 స్లీవ్స్ అయినా కూడా చాలా బ్రీతబుల్గా ఉంది ఫ్యాబ్రిక్. అసలు నాకు సమ్మర్లో ఇది వేసుకోవడం ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను, బట్ కానీ అలా అయితే ఏం లేదు. ఈ కుర్తాతో అయితే సేమ్ కలర్ పింక్ ప్యాంట్స్ పేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర ఉన్న పింక్ ప్యాంట్స్ అంతగా మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. సో ఈ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చిన ఈ కలర్ ప్యాంట్స్ నా దగ్గర ఉండింది, సో అది వేసుకున్నాను. ఆ ప్యాంట్స్ కూడా చాలా బాగా సెట్ అయింది అనిపించింది. ఇది గామా క్లోతింగ్ అనే స్టోర్లో తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో చూశాను, బట్ వాళ్ళకి వెబ్సైట్ ఉంది, సో అందులో నుంచి ఆర్డర్ ఇచ్చాను. ఏ ఇష్యూ లేకుండా త్వరగా డెలివరీ అయిపోయింది. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇదేమో నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్, చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఇది టిష్యూ సిల్క్ 3-piece కుర్తా సెట్. దిస్ వన్ ఈస్ గివింగ్ ఫుల్ ఫెస్టివ్ వైబ్స్. నేను యాక్చువల్గా తిరుపతిలో కూడా వేసుకున్నాను ఇది. దుపట్టా పైన కూడా చాలా బోల్డ్ ప్రింట్స్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది. మస్టర్డ్ గోల్డ్ బేస్ మీద డీప్ పింక్ అండ్ మెరూన్ యాక్సెంట్స్ ఉన్నాయి. ఇదైతే స్ట్రైట్ ఫిట్, మినిమల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది నెక్ లైన్ పైన. కింద ఫ్లోరల్ ప్రింట్ మీద కొద్దిగా ఎంబ్రాయిడరీ చేశారు, అది కూడా చాలా ప్రెట్టీగా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా టిష్యూ సిల్క్ కదా, చాలా కంఫర్టబుల్గా, లైట్ వెయిట్గా, కొద్దిగా షీన్ కూడా వచ్చింది. ఇంట్లో ఏవైనా స్మాల్ ఫంక్షన్స్ ఆర్ పూజకు కానీ చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే. నేను ఇలా 2 times వేసుకున్నా కదా, ఇది వేసుకొని ట్రావెల్ కూడా చేశాను. నేనైతే అది రికమెండ్ చేయను, అస్సలు ట్రావెల్ చేయకండి. నేను ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొద్దిగా రఫ్ హ్యాండ్లింగ్ వల్ల ఈ ఎంబ్రాయిడరీ అప్పుడే కొద్దిగా పోతూ ఉంది. యాక్చువల్గా నార్మల్గా అయితే నేనైతే అసలు ఏం పట్టించుకొని ఇలాంటివి, కానీ ఈ డ్రెస్ చాలా నచ్చి తీసుకున్నాను, సో కొద్దిగా బాధ అవుతుంది అనమాట. సో నేను మా మమ్మీకి చెప్తున్నా అనమాట, ఇది ఎలా అయినా ఫిక్స్ చేయిద్దాము అని. ఈ ఎంబ్రాయిడరీ గురించి చెప్తున్నప్పుడు ఐ రియలీ వాంట్ మెన్షన్ వన్ మోర్ థింగ్. ఇవన్నీ రెడీమేడ్ డ్రెస్సెస్ కదా, సో మనం ఇంకొకసారి మనకు తెలిసిన టైలర్స్తో స్టిచ్ చేయించుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఆల్సో ఈ డ్రెస్సెస్ ఏవి ఆబ్వియస్లీ వాషింగ్ మిషన్లో వేయకండి. ఈ డ్రెస్ అయితే దిత్య అనే వెబ్సైట్లో తీసుకున్నాను. ఇది కూడా ఏ ప్రాబ్లం లేకుండా త్వరగా ఇంటికి వచ్చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ టూ క్యూట్ టు స్కిప్. ఇది కూడా సింగిల్ పీస్ కుర్తా, సూపర్ ఫ్రెష్ కాటనీ ఫీల్ ఉంది. ఈ కుర్తాకైతే బేస్ కలర్ క్రీమ్ వచ్చి పైన సాఫ్ట్ క్యూట్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి. పింక్, ఎల్లో, గ్రీన్ కలర్స్లో చాలా క్యూట్గా సాఫ్ట్గా అనిపిస్తుంది. వీటికి బటన్స్ ఇచ్చారు. ఇవైతే ఫంక్షనల్ కాదు, జస్ట్ స్టైల్ కోసం ఇచ్చారు. బట్ ఈ బటన్స్ ఇవ్వడం వల్ల కొంచెం స్ట్రక్చర్డ్ వైబ్ వచ్చింది ఈ డ్రెస్కి. ఫిట్ వచ్చేసి ఏ లైన్, సూపర్ ఫ్లాటరింగ్. ఆల్సో ఈ స్లీవ్స్ మీద కూడా కొద్దిగా లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు, అది మంచి సాఫ్ట్ ఫెమినిన్ టచ్ని యాడ్ చేస్తుంది అనిపించింది. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకైతే ప్యూర్ కాటన్ లానే అనిపించింది, కానీ వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు, సో నేను 100%గా అయితే చెప్పలేను. బట్ స్టిల్ వెరీ వెరీ కంఫర్టబుల్ డ్రెస్ ఈవెన్ ఇన్ ద సమ్మర్స్. ఆఫీస్ వేర్కి అయితే ఇది పర్ఫెక్ట్ అనిపించింది నాకు. ఈ డ్రెస్ అయితే నేను ఆల్మోస్ట్ 2 to 3 times వేసుకున్నాను, ఏ ఇష్యూ లేదు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే యాక్చువల్గా ఫుల్ కామెడీ అనమాట. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో వచ్చింది. ఇది నేను మింత్రాలో ఆర్డర్ ఇచ్చినట్టున్నా. ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ మింత్రా. యాక్చువల్గా వీళ్ళు ప్రమోట్ చేయడానికి పెట్టిన వీడియో అయితే అస్సలు ఇలా లేదు. ఆ డ్రెస్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ నేను అది చూడగానే ఇది చాలా బాగుందని ఆర్డర్ ఇచ్చేసాను. యాక్చువల్గా ఇది ఆర్డర్ ఇచ్చేసాక నేను ఇంకొక వెబ్సైట్లో సేమ్ ఇదే డ్రెస్ని చూసాను అనమాట. వాళ్ళు ఆ వీడియోని తీసుకొచ్చి మింత్రాలో పెట్టి ఇలా సేల్ చేస్తున్నారా అని అర్థమైంది. సో నేను అప్పుడే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తగ్గించేసుకున్నా. సో అలానే వచ్చింది డ్రెస్. ఇది వేసుకొని చూస్తే ఓకే ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్. ఇది డైలీ వేర్కి అయితే బాగుంటుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం ఇంకోలా ఉండింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన వీడియో కూడా నేను యాడ్ చేస్తాను ఇక్కడ కుదిరితే. సో
వాళ్ళు ఇది ప్రమోట్ చేసి నాకైతే ఈ డ్రెస్ ఇచ్చారు. సో అదే పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట. దీని యాక్చువల్ ప్రోడక్ట్ అయితే మాహీ జైపూర్ వెబ్సైట్లో తీసుకోండి. నాకు తెలియక నేను మింత్రాలో తీసుకున్నా, అలా అయితే చేయకండి. బట్ స్టిల్ ఇట్స్ ఎ వెరీ క్యూట్ డ్రెస్. నెక్ పైన ఇలా డీటెయిలింగ్ వచ్చాయి. ఇది కూడా 3 పీస్ సెట్. నాకు యాక్చువల్గా ఈ బోల్డ్ వైట్ ప్రింట్స్, ఈ బాందిని ప్రింట్స్ అంతా చాలా బాగా నచ్చి తీసుకున్నా. పైన యాక్చువల్గా పింక్ కలర్ రావాలి, కింద ఆరెంజ్ రావాలి. నేను ట్రై ఆన్ చేసిన వీడియోలో అయితే అంత క్లారిటీగా కనిపించట్లేదు, బట్ ఈవెన్ రియాలిటీలో కూడా అంత క్లారిటీ అయితే లేదు. యాక్చువల్ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇదేమో 2 పీస్ సెట్. ఈ కలర్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఆల్సో ఈ ఎంబ్రాయిడరీ వచ్చింది కదా ఈ హ్యాండ్స్ మీద, అది కూడా చాలా ప్రెటీ ఉంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. మస్టర్డ్ ఎల్లో కానీ, గ్రీన్ కలర్ కానీ, ఈ పర్పుల్ మీద. టాప్కి అయితే ప్లీట్స్ వచ్చి, ఫ్రంట్ బటన్స్ వచ్చి, కొద్దిగా ఫ్లేర్డ్ లుక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ కాటన్ అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. సమ్మర్లో కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా క్యాజువల్ డే అవుటింగ్స్కి కానీ, ఆఫీస్ వేర్ కానీ చాలా బాగా సెట్ అవుతుంది. ఇది ఆటమ్ లేన్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను. ఇది కూడా నేను యాక్చువల్గా మల్టిపుల్ టైమ్స్ వేసుకున్నా. ఈ డ్రెస్ నేను షిరిడీకి వెళ్ళేటప్పుడు కూడా వేసుకున్నా. బట్ వన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన బటన్స్ కొద్దిగా ఊడిపోతున్నాయి అన్నమాట అప్పుడే. సో ఐ థింక్ రెడీమేడ్వన్నీ అలానే ఉంటాయి అనుకుంటా. మనం డెఫినెట్గా ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాలి. అదొక్కటే కొద్దిగా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. బట్ అదర్ దాన్ దట్ నేను మల్టిపుల్ టైమ్స్ వేసుకున్నా, వాష్ చేశాను. బట్ ఇట్స్ స్టిల్ రియలీ రియలీ నైస్. అగైన్ వాషింగ్ మిషన్లో అయితే మాత్రం వేయకండి. ప్యాంట్స్ అయితే ప్లెయిన్గా టైలర్డ్గా ఉన్నాయి, విచ్ కీప్స్ ద లుక్ స్లీక్ అండ్ క్లీన్. ఈ వైట్ అండ్ పింక్ కుర్తా ఈస్ గివింగ్ సాఫ్ట్ అండ్ గ్రేస్ఫుల్ ఎనర్జీ. ఇది కూడా 2 పీస్ సెట్, కుర్తా అండ్ వైట్ ప్యాంట్స్. సాఫ్ట్ కాటన్ బ్లెండ్ రావడం వల్ల వెరీ కంఫర్టబుల్గా ఉంది. డిజైన్ వచ్చేసి వర్టికల్ గోల్డ్ స్ట్రైప్స్ ఉన్నాయి. ఆల్సో డీప్ పింక్ అండ్ బ్లష్ టోన్స్తో ఈ బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ మీద. ఈ సేమ్ ఫ్లోరల్ ప్రింట్ని ఇలా స్లీవ్స్ మీద ఇవ్వడం వల్ల బోరింగ్గా అనిపించకుండా ఇట్ యాడ్స్ ఎ రియలీ నైస్ టచ్. దీంట్లో కూడా ఫిట్ వచ్చేసి ఏ లైన్ ఉంది, చాలా ఫ్లాటరింగ్గా అనిపించింది. ప్యాంట్స్ కూడా వెరీ కంఫర్టబుల్. ఐ రియలీ లైక్ దిస్ డ్రెస్. బట్ ఇది కూడా ఆటమ్ లేన్లోనే తీసుకున్నాను. వీటికి కూడా ఈ పింక్ బటన్స్ ఉన్నాయి. సేమ్ ప్రాబ్లం ఇందాక చూపించిన పర్పుల్ కుర్తా సెట్ లానే దీని బటన్స్ కూడా ఊడిపోయాయి అన్నమాట. సో మనం మరీ స్టిచ్ చేసుకోవాలి. ఇదైతే కొద్దిగా ఈ గోల్డ్ స్ట్రైప్స్ రావడం వల్ల, ఆల్సో ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల డెఫినెట్గా ఫెస్టివల్స్ కానీ, టెంపుల్ విజిట్స్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఓకే, నౌ దిస్ వన్ ఈస్ ఫర్ ద డేస్ వెన్ యూ వాంట్ సంథింగ్ స్మార్ట్ బట్ విత్ అ లిటిల్ స్పార్కిల్. ఇదైతే ఎమరాల్డ్ గ్రీన్లో సింగిల్ పీస్ కుర్తా, షర్ట్ స్టైల్లో వచ్చింది ఈ టాప్. బట్ లుక్ అట్ దిస్ ఎంబ్రాయిడరీ. ఇందులో ఇచ్చిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి. పింక్, బ్లూ, గ్రీన్, పర్పుల్. కొన్ని దగ్గరలో థ్రెడ్ వర్క్ వచ్చింది, కొన్ని దగ్గరలో బీడ్స్ వర్క్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్లా ఉంది. వెరీ లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్. ఈ డ్రెస్ ఫిట్ కూడా బాగుంది. బటన్స్ అయితే ఫంక్షనల్. మనం వీటిని జీన్స్తో పేర్ చేయొచ్చు, చాలా బాగా సెట్ అవుతుంది. కాఫీ మీటప్స్ కానీ, క్యాజువల్ ఫ్రైడేస్ అట్ వర్క్ కానీ చాలా బాగుంటుంది ఈ డ్రెస్. నౌ దిస్ బ్లాక్ డ్రెస్ ఇట్స్ వెరీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఎస్పెషలీ ఈవినింగ్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఈ ఫ్లోరల్ ప్రింట్ చూడండి. ఈ ప్రింట్లో ఇచ్చిన కలర్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి బ్లాక్ మీద. ఇదైతే 3 పీస్ కుర్తా సెట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ జెడ్ బ్లాక్. దాని మీద మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. పింక్, పీచ్, మస్టర్డ్ కలర్స్లో చాలా బాగుంది. నెక్ లైన్ దగ్గర మంచిగా ఎంబ్రాయిడరీ రావడం వల్ల ఒక ఫెస్టివ్ టచ్ లాగా అనిపిస్తుంది. ఈ ఫ్లోరల్ ప్రింట్ ఇలా స్లీవ్స్ మీద, ఫ్రంట్లోను అంతా రావడం వల్ల, ఆల్సో దుపట్టా మీద రావడం వల్ల చాలా గ్రాండ్ లుకింగ్గా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్, లైట్గా ఫ్లోయిగా ఉంది. ఆల్సో సాఫ్ట్ షీన్ రావడం వల్ల డ్రెస్ కొద్దిగా ఎలివేటెడ్గా అనిపిస్తుంది. కుర్తా మీద ఇచ్చిన బార్డరే ప్యాంట్స్కి కూడా ఇచ్చారనమాట ఇలాగా. ఇది కూడా నేను మల్టిపుల్ టైమ్స్ వేసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎస్పెషలీ నేను ఈ ఎంబ్రాయిడరీ ఏమైనా పోతుందేమో అనుకున్నాను, బట్ కానీ స్టిచ్చింగ్ అంతా బాగానే ఉంది. సో యా, ఐ రియలీ లైక్ దిస్ డ్రెస్ టూ. ఇదేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకున్నా. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. నాకైతే బ్లాక్ నచ్చి ఇంకా బ్లాకే తీసుకున్నా. ఈ డ్రెస్ అయితే మంచి పాలిష్డ్ అండ్ గ్రేస్ఫుల్ వైబ్ ఇస్తుంది. ఇది కూడా జస్ట్ కుర్తానే. ఇందులో కూడా ప్యాంట్స్ కానీ, దుపట్టా కానీ ఇవ్వలేదు. బట్ లుక్ అట్ దిస్ ఎంబ్రాయిడరీ. ఈ ప్రింట్ పైన ఇలా స్టిచ్ చేయడం వల్ల కొద్దిగా ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఆల్సో ఈ నెక్ లైన్ కూడా బీడ్స్తో చాలా ప్రెటీగా స్టిచ్ చేశారు.
ఈ ఎల్లో షేడ్ కొద్దిగా మ్యూటెడ్గా ఉండడం వల్ల క్యాజువల్ డే అవుటింగ్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 3/4 స్లీవ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే సాటిన్ సిల్క్ అనుకుంటాను. సాఫ్ట్గా ఉంది, కొద్దిగా లైట్గా షైన్ ఉంది అండ్ ఆల్సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఆన్ ద బాడీ టూ. ఈ కుర్తానైతే కొంచెం బీచ్ బాటమ్స్ కానీ ఆర్ వైట్ బాటమ్స్ కానీ వేసుకుని కొద్దిగా సింపుల్గా గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. ఈ డ్రెస్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇక్కడ అనంతపూర్కి వచ్చాక తీసుకున్నా. సో నా దగ్గర లింక్ అయితే లేదు. ఈ డ్రెస్ కూడా చాలా ఇష్టపడి తీసుకున్నా అనమాట. ఇది కూడా దిత్య వెబ్సైట్లో తీసుకున్నా. ఈ సాఫ్ట్ బ్లూ కలర్ షేడ్ చాలా బాగా నచ్చింది. ఇదేమో రష్యన్ సిల్క్ మీద పర్ల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు. చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారనమాట. పేస్టల్ బ్లూ కుర్తా సెట్ అయితే ఎంతో సాఫ్ట్గా ఎలిగెంట్గా అనిపించింది చూడగానే. ఈ కుర్తా సెట్లో అయితే ఈ ఎంబ్రాయిడరీనే హైలైట్. ఇందులో డెలికేట్ వైట్ పర్ల్స్ తీసుకొని ఒక ఫ్లోరల్ ప్యాటర్న్లో స్టిచ్ చేశారు. అది హెమ్ మీద, నెక్ లైన్ మీద, దుపట్టా పైన, ఆల్సో ఆల్ ఓవర్ ద కుర్తా సెట్ ఇచ్చారనమాట. సో వెరీ ప్రెటీ. ఫ్యాబ్రిక్ వచ్చేసి రష్యన్ సిల్క్, చాలా లైట్ వెయిట్ ఉంది, బ్రీతబుల్ ఉంది, ఆల్సో సాఫ్ట్ షీన్ ఉండడం వల్ల ఫెస్టివల్స్కి పర్ఫెక్ట్ అనిపించింది. ఈ కలర్ కూడా చాలా సూతింగ్గా ఉండడం వల్ల డే ఈవెంట్స్ కానీ ఈవెన్ రిసెప్షన్ లుక్స్కి కూడా చాలా బాగుంటుంది. డ్రెస్ ఫిట్ కూడా వెరీ స్ట్రైట్ అండ్ రిలాక్స్డ్. దుపట్టా అయితే చాలా షియర్. ఇది కూడా దిత్య అనే వెబ్సైట్లోనే తీసుకున్నా. ఇందాక గోల్డెన్ డ్రెస్ చూపించాను కదా, దాంతోపాటు వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ డెఫినెట్గా మనం కొద్దిగా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి ఇలాంటి డ్రెస్సెస్. ఇది కూడా నేను మల్టిపుల్ టైమ్స్ వేసుకున్నాను. నాకైతే ఏ ప్రాబ్లం అనిపించలేదు. కంఫర్టబుల్గా ఉంది, రిలాక్స్డ్గా ఉంది. బట్ ఆబ్వియస్లీ కొద్దిగా డెలికేట్గా యూస్ చేయాలి. బ్లాక్ అండ్ బ్రౌన్ అవుట్ఫిట్ అయితే నాకు చాలా నచ్చింది. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేశాను. ఇదైతే ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా. చాలా మినిమల్గా, స్ట్రాంగ్గా, బట్ అట్ ద సేమ్ టైం కొద్దిగా ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తుంది. ఇది కూడా ప్యూర్ కాటన్ 3-piece సెట్. ప్యాంట్స్ అయితే జస్ట్ బ్లాక్. లుక్ అట్ దిస్ దుపట్టా, చాలా నచ్చింది నాకైతే. డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంది, బట్ ఈ బ్లాక్ జిగ్జాగ్ వీవింగ్, ఆల్సో ఈ ఎర్తీ టోన్స్ ఈ డ్రెస్ని చాలా ఎలివేట్ చేస్తున్నాయనిపిస్తుంది. నెక్ లైన్కి వచ్చేసి సటిల్ ప్లీటింగ్ వచ్చి, స్లీవ్స్కి ఏమో మ్యాచింగ్ బార్డర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్, వెరీ బ్రీతబుల్, వెరీ కంఫర్టబుల్. ఈ డ్రెస్ అయితే పర్ఫెక్ట్ ఫర్ ఆఫీస్ వేర్. మీకు ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఉంది, నార్మల్గా ప్రెజెంటేషన్స్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎవ్రీథింగ్ చాలా కోఆర్డినేటెడ్గా అనిపించింది ఈ డ్రెస్ చూస్తేనే. ఇందులో నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఈ దుపట్టా. స్ట్రక్చర్డ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, కొద్దిగా ట్రెడిషనల్ ఫీల్ కూడా ఉంది. డ్రెస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ అయితే మోస్ట్లీ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇండియాకి రాకముందే. ఆల్మోస్ట్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో తీసుకున్నాను. నేను మే 6th అలా వచ్చాను ఇండియాకి. నేను వచ్చేలోపే అన్నీ వచ్చేసాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.